సో హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో లెసన్లో సిఎస్ఎస్ ఇమేజ్ రీప్లేస్మెంట్ ఫర్ బెటర్ ఎస్ఈఓ ఇండెక్సింగ్ అంటే బేసిక్గా మనకి హెచ్టిఎంఎల్లో ఇమేజెస్ని యాడ్ చేయాలి అంటే మనకి టూ మెథడ్స్ ఉంటాయి. ఐఎంజీ ఎస్ఆర్సి ట్యాగ్ అనేది ఒక బేసిక్ మెథడ్. సో ఈ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఇమేజెస్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇమేజెస్ అంటే బేసిక్గా జేపీజీ, పిఎన్జీ, జిఐఎఫ్ అనే 3 ఫార్మాట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ సిఎస్ఎస్ని యూజ్ చేసి మనం ఇమేజెస్ని యాడ్ చేసేటప్పుడు బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఐఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తారు. కానీ ఇమేజ్ రీప్లేస్మెంట్ అనేది బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక కంపెనీ వెబ్సైట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ స్కిల్స్ అనేది మీరు టైప్ చేస్తే ఈ పర్టికులర్ ఈ లోగో ఉంది కదా, ఈ లోగో అనేది రావాలి. కానీ నేను ఐఎంజీ ఎస్ఆర్సిలో ఈ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసి ఐఎంజీ ఎస్ఆర్సి మై లోగో డాట్ జేపీజీ అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ రీడ్ చేసేటప్పుడు ఇమేజ్లో ఉన్న డేటాని రీడ్ చేయవన్నమాట. ప్రాపర్లీ మీరు అనుకోవచ్చు ఆల్ట్ అనే యాట్రిబ్యూట్లో డేటాని రీడ్ చేస్తాయి కదా అని. కానీ H1 అనే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా మీ కంపెనీ వెబ్సైట్ హోమ్ పేజ్లో కంపల్సరీ H1 అనే ట్యాగ్లో యూజ్ చేయాలి. సో కానీ సిఎస్ఎస్లో మనం H1 ట్యాగ్లో ఎలా రీప్లేస్ చేయాలి అనే దాని గురించి ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆల్రెడీ మనకు డిఫాల్ట్గా ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఉంది కదా, సో ఇదే టెంప్లెట్ యూజ్ చేస్తున్నాను. సో ఈ లెసన్ నేమ్ వచ్చి సిఎస్ఎస్ ఇమేజ్ రీప్లేస్మెంట్. ఓకే ఫైన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే H1 ఈ H1లో నేను జనరల్గా ఇలా రాశాను అనుకోండి, ఐఎంజీ ఎస్ఆర్సి. సో ఇక్కడ మన ఫోల్డర్లో డెస్క్టాప్లో ఈ సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో ఇక్కడ ఇమేజెస్లో ఇది మన యొక్క లోగో. ఓకే, ఎస్ఈఓ స్కిల్స్ డాట్ పిఎన్జీ. నేను దీన్ని క్లోజ్ చేశాను ఇట్లా. ఓకే, ఫైల్ సేవ్ యాజ్ డెస్క్టాప్లో ఐఎంఏజీ ఇమేజ్ రీప్లేస్మెంట్ .html. ఓకే, ఒక్కసారి మనం ఆ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి సో సిఎస్ఎస్లో ఇమేజ్ రీప్లేస్మెంట్ అని వెయిట్ ఇట్స్ లోడింగ్. ఇక్కడ చూడండి పిఎన్జీ ఇమేజ్ రీప్లేస్మెంట్ అసలు రాలేదు యాక్చువల్గా. సో ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల ఇది ఉంది యాక్చువల్గా. సో F2 ఈ ఇమేజెస్ ఫోల్డరు ఇక్కడ మనం ఇవ్వలేదు యాక్చువల్గా, ఇమేజెస్ లోపల ఉంది కాబట్టి ఫైన్. ఇది బేసిక్ మెథడ్. సో ఇది యాక్చువల్గా ఇది మనం కంట్రోల్ యూ అని క్లిక్ చేస్తే, కానీ ఇక్కడ చూడండి బేసిక్గా అది ఐఎంజీ H1 లోపల యాడ్ చేసాం. ఓకే, సో H1లో నేను ఇలా యూజ్ చేశాను అనుకోండి. ఎప్పుడు కూడా H1లో మనకి సెర్చ్ ఇంజిన్ రీడ్ చేసేటప్పుడు ఎస్ఈఓ స్కిల్స్ హైదరాబాద్. ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ కొట్టాను అనుకోండి, ఎస్ఈఓ స్కిల్స్ అని వచ్చింది. ఓకే, సో ఈ ప్లేస్లో మనకి ఇమేజ్ కావాలి. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ హెడ్ ట్యాగ్ లోపల స్టైల్ని డిక్లేర్ చేసి స్టైల్ ఇక్కడ H1 BACK బ్యాక్గ్రౌండ్ URLలో ఏంటిది IMAGES/SEO skills.pnc. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, చూడండి ఎంటైర్ ప్లేస్లో అంటే మీరు ఇది ఎంతవరకు కాకుండా ఓన్లీ ఆఫ్ కావాలి అన్నప్పుడు మనం ఈ బాడీలో విడ్త్ వచ్చి ఒక 600 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి బాడీ ట్యాగ్కి, అప్పుడు మనకి ఇది ఎంటైర్గా 600 పిక్సెల్సే వస్తుంది. కానీ బాడీలో ఎప్పుడు మనం విడ్త్ అనేది 100% ఇస్తాం కాబట్టి సో దీన్ని నేను కామెంట్ పెట్టి ఇక్కడ నో రిపీట్, నో, ఇవి ఆల్రెడీ మనం చూసాం. నో రిపీట్ అనేది నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి, నో రిపీట్. సో నో రిపీట్ ఇక్కడ రాయకుండా ఇలా రాద్దామా.
సో మల్టీ కాకుండా BACKGROUND బ్యాక్గ్రౌండ్ ఐఫన్ రిపీట్. సే ఫర్ ఎగ్జాంపుల్ రిపీట్ ఐఫన్ ఎక్స్ అన్నాను. లేదంటే సే ఫస్ట్ వై టెస్ట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ రిపీట్ వై. ఒకటే వచ్చింది. రిపీట్ ఎక్స్ పెడుతున్నాను. రిపీట్ ఎక్స్. ఇన్ కేస్ మీకు రిపీట్ వై కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో చూసాం కాబట్టి రిపీట్ వై అంటే బేసిక్గా ఇది ఎంటైర్ వైలో ఎందుకు రిపీట్ కావట్లేదు అంటే ప్రజెంట్ ఈ లోగో వైలో లేదు కాబట్టి, వైలో హైట్ లేదు. సో నేను రిపీట్ ఎక్స్ అని పెట్టినప్పుడు ఇలా వచ్చేసింది. ఇన్ కేస్ మీకు నో రిపీట్ అంటే ఇలా వస్తుంది. కానీ ఈ టెక్స్ట్ ఉంది చూసారా, ఈ టెక్స్ట్ నేను కొంచెం మూవ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఐఫన్ ఇండెంట్ అనాలి. INDENT. సే ఫర్ INDENT టెక్స్ట్ ఇండెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్స్ అంటే ఆ యొక్క టెక్స్ట్ ప్రజెంట్ ప్లేస్ నుండి ఇదిగోండి 100 పిక్సెల్స్. ఇన్ కేస్ మీకు మైనస్ ఇచ్చారనుకోండి, ఇన్ కేస్ లోపలికి వెళ్ళిపోతుంది. అదే మీకు మ్యాక్సిమం వాల్యూ ఇస్తే ఇది కంప్లీట్గా కనపడకుండా పోతుంది. ఓకే, కానీ ఈ ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ ఎంత ఉందనేది మనం చెక్ చేయాలి ఫస్ట్. సో డెస్క్టాప్లో CSSలో ఇమేజెస్లో దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి 200 విడ్త్ ఉంది, హైట్ వచ్చి 37 ఉంది. లేదంటే రైట్ క్లిక్, ప్రాపర్టీస్, డీటెయిల్స్, ఇక్కడ కూడా డైమెన్షన్స్ 200 పిక్సెల్స్ బై 37 పిక్సెల్స్ ఉంది. సో మనకి ఇక్కడ ఆ విడ్త్ను మనం మెన్షన్ చేస్తే విడ్త్ 200 పిక్సెల్స్, హైట్ ఎంత ఉంది 37 పిక్సెల్స్. దిస్ ఈజ్ ఎ బెస్ట్ అప్రోచ్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడు నేను రీఫ్రెష్ కొడితే బట్ మీకు తెలియకపోవచ్చు, బట్ బేసిక్ ఏంటంటే దీని విడ్త్ హైట్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదన్నా ఇచ్చారనుకోండి, మీకు ఎగ్జాక్ట్గా ఇలా కనపడుతుంది. ఓకే, కానీ ఈ టాప్ సైడ్లో మీకు గ్యాప్ అది వద్దు అనుకుంటే ఈ బాడీ కాదు, ఆల్ ఎలిమెంట్స్లో మార్జిన్ 0 పిక్సెల్స్ ఇది. ఓకే, ఎగ్జాక్ట్గా ఇది 300 పిక్సెల్స్లో ఉంది. ఇన్ కేస్ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ వద్దు అనుకుంటే సో H1లోకి వెళ్ళి దీన్ని కామెంట్ చేసి ఫైల్, సేవ్, రీఫ్రెష్. దీనివల్ల అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం ఏదైనా ఈమెయిలర్స్ పంపేటప్పుడు డిస్ప్లే ఇమేజెస్ అనేది ఆఫ్ ఉందనుకోండి, సో ఇది CSS ద్వారా వచ్చింది కాబట్టి ఇది ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే ఇది IMG SRCలో మనం ఇన్సర్ట్ చేయలేదు. IMG SRCలో ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూజర్ ఇమేజెస్ని స్టాప్ చేసినప్పుడు ఇది డిస్ప్లే కాదు. ఈవెన్ CSSను కూడా ఒక్కోసారి డిసేబుల్ చేస్తారు. ఇక్కడ మీకు యాడ్ ఆన్ లేదు, అలాంటప్పుడు కూడా ఇమేజెస్ మనకు వెబ్ బ్రౌజర్లో రావు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడు కూడా మన ట్యాగ్ లోపల ఇమేజెస్ని యాడ్ చేయాలి అంటే ట్యాగ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ యాడ్ చేసుకొని దాని విడ్త్ హైట్ ఇక్కడ మెన్షన్ చేసి టెక్స్ట్ ఇండెంట్ని ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాల్యూ 9999 అనేది రికమెండెడ్ వాల్యూ ఫర్ ఆల్ డెవలపర్స్, అందరూ ఇదే యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని టెక్నికల్గా మనం పిలిచేటప్పుడు CSS ఇమేజ్ రీప్లేస్మెంట్ టెక్నిక్ అని పిలుస్తారు. ఇది 100% అప్రోచబుల్ మెథడ్. ఎందుకు అంటే ఇప్పుడు కూడా సెర్చ్ ఇంజన్స్లో టాప్ టు బాటమ్ మనకు సెర్చ్ ఇంజన్స్ రీడ్ చేసేటప్పుడు H1ని ఫస్ట్ రీడ్ చేస్తాయి. H1లో ఉన్న కంటెంట్ని రీడ్ చేస్తాయి తప్ప H1లో ఉన్న IMG SRC ట్యాగ్ని రీడ్ చేసినా కూడా మనకు అది డిస్ప్లేలో రాదు, ఇండెక్సబిలిటీ ఉండదన్నమాట. H1లో ఎప్పుడు మీ కంపెనీ నేమ్ ఇవ్వాలి, సో దానికి సంబంధించిన మీ కంపెనీ లోగో ఎప్పుడు కూడా CSS ద్వారా కాల్ చేయాలి. So this is about CSS image replacement technique. So thank you very much for watching SEO skills.